హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మార్కెట్‌లు మనం అనుకున్నట్లుగానే డౌన్‌లో ఉన్నాయి. కాకపోతే ఈరోజు డౌన్ ఓపెన్ అయ్యి ప్లస్‌లో ఓపెన్ అయ్యి డౌన్ ఎళ్లి మళ్ళీ ఫ్లాట్‌లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ వచ్చేసి 33 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయింది. 84,266. నిఫ్టీ వచ్చేసి 14 పాయింట్ మైనస్ 25,796. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 55 పాయింట్ మైనస్ 52,922లో క్లోజ్ అయ్యాయి. బట్ ఇప్పుడు మార్కెట్స్ డౌన్‌లో ఉన్నాయి. ఈ డౌన్‌లో మనము హ్మ్. బై చేయాల్సిన స్టాక్స్ రేపు మన మార్కెట్ అనేది హాలిడే ఉంది. మంచి కొంచెం మార్కెట్‌లో లెవెల్స్ ప్లస్ ఏ స్టాక్స్‌ని మనం బై చేయాలి ఈ మార్కెట్ టైమింగ్‌లో. దివాళీ వరకు హోల్డ్ చేసుకుంటే మనకు మొమెంటం అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. నిఫ్టీ చార్ట్‌లోకెళ్తే అనుకున్నట్టుగానే ఇది 25,800 దగ్గర సపోర్ట్ అంటే 780-800 మధ్యలో 750-800 మధ్యలో ఎలా ఉంది. స్టిల్ ఇది అంతే ఉంది. 25,811 అనేది సపోర్ట్ లెవెల్‌గా ఉంది. అప్ సైడ్ వచ్చేస్తే మనకు 25,800 అంటే 26,000 అప్ సైడ్ ఉంది. డౌన్ సైడ్ అయితే 25,600 అది బ్రేక్ అయితేనే 25,500. అది మామూలుగా ఈ డే మొత్తం గూడా ఉన్న అదే అక్కడక్కడ రేంజ్‌లోనే మార్కెట్ అనేది జరిగింది. స్టిల్ ఈ లెవెల్స్ మాత్రం అలానే ఉన్నాయి. బట్ గ్లోబల్‌గా మార్కెట్‌లు డౌన్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనకు 8 అవుతుంది. ఈ టైంలో మనకు నిఫ్టీ అనేది ఎంత 200 పాయింట్స్ మైనస్, డౌ జోన్స్ వచ్చేసి 400 పాయింట్స్ మైనస్, నాస్డాక్ వచ్చేసి 300 పాయింట్స్ డౌన్‌లో చూపెడుతుంది. బట్ రేపు మార్కెట్‌లు లేవు కాబట్టి నాకు రేపు మళ్ళీ అవి రివర్సల్ అయితే మనకు ఫ్లాట్‌గా ఓపెన్ కావచ్చు మన మార్కెట్‌లు వెడ్నెస్‌డే రోజు. వెడ్నెస్‌డే అంటే ట్యూస్‌డే, వెడ్నెస్‌డే లేదు కాబట్టి థర్స్‌డే ఓపెన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇది నిఫ్టీ గురించి. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ 52,750, 800 మధ్యలో సపోర్ట్ ఉంది. అప్ సైడ్ వచ్చేసి 53,030, 53,040, 53,280 అటు రెసిస్టెన్స్ లెవెల్స్ సేమ్ అలానే ఉన్నాయి. ఇవాళ కూడా అప్ సైడ్ అక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ డౌనే వచ్చింది. అది బ్రేక్ కాకుండా మళ్ళీ కిందకే వచ్చేసింది. కిందకొచ్చేసి మళ్ళీ అదే రేంజ్ బౌండ్‌లోనే మార్కెట్స్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ ఇది ఈరోజు ఇప్పుడు మాత్రం అదే గ్లోబల్ మార్కెట్‌లు అయితే డౌన్ ఉన్నాయి. మరి క్లోజింగ్ ఎలా ఉంటాయి? దాన్ని బట్టేసి మనం చూడొచ్చు. మన మార్కెట్స్ అయితే సేమ్ ఇలానే ఉన్నాయి. ఇది బ్రేక్ అవుతేనే మనకు డౌన్ సైడ్ ఇది 52,750 బ్రేక్ అయితే 52,500 ఉంది నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీలో వచ్చేస్తే మనకు 52 ఆహ్, 780 తర్వాత 52,600-500 మధ్య జోన్ ఉంది. బట్ ఇదేంటంటే మేజర్ 52 అది 25 500 బ్రేక్ అయితేనే మాత్రమే మనకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. నెక్స్ట్ మనం ఈ మార్కెట్‌లో మనం చూడాల్సిన స్టాక్స్ ఏందంటే ఈక్విటీ ఒకటి ఆహ్, ఓఎన్‌జీసీ వచ్చేసి రూ. 292 ఉంది. ఇది 280 తోని హోల్డ్ చేసుకుంటే 340, 360 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓఎన్‌జీసీ. బంధన్ బ్యాంక్ వచ్చేసి 195 ఉంది. 180 సపోర్ట్స్‌లోనే హోల్డ్ చేసుకుంటే 220, 240 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ అప్ సైడ్ యూనియన్ బ్యాంక్ వచ్చేసి రూ. 164 ఉంది. ఇది 158 స్టాప్ లాస్‌తోని హోల్డ్ చేసుకుంటే 175-185 మధ్యలో వస్తుంది. నెక్స్ట్ ఎమ్&ఎం ఇది 3000 తోని 3160 ఉన్నాయి. 3100 తోని హోల్డ్ చేస్తే 3500 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఈకేసీ వచ్చేసి
ఈరోజు 5% పెరిగింది. 203 రూపీస్ ఉంది. ఇది 195, 198 సపోర్ట్‌తోని హోల్డ్ చేసుకుంటే 242, 250 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఈ స్టాక్స్ ఈక్విటీ. ఎఫ్&ఓ పరంగా చూసుకుంటే మనం చూద్దాం. ఈరోజు ఆప్షన్స్ స్ట్రైక్‌లో చూసాం కదా! నిన్న మనం మాట్లాడుకున్నట్టే అక్కడ మూవ్‌మెంటమ్ అయితే రాలేదు. బ్రేక్ అయితేనే మనకు అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని వచ్చేదుండే. బట్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే మనకు నిఫ్టీ వచ్చేసి 3 అక్టోబర్ ఎక్స్‌పైరీ ఉంది. రేపు 2 హాలిడే ఉంది. 3 డైరెక్ట్ ఇది వచ్చేసి 25,800 స్మాల్ సపోర్టు, 700, 500 అంటే ఇవి డౌన్ సైడ్ అయితే సపోర్ట్సే ఉన్నాయి. అప్ సైడ్ వచ్చేసి 25,900 అది బ్రేక్ అయితేనే 26,000 అనేది ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంది. బట్ అది అంటే 25,800-26 మధ్యలో ఉంటది. కానీ రేపు హాలిడే ఉంది. గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అన్నా కూడా ఇయాల మైనస్‌లో ఉన్నా మళ్ళీ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యే ఛాన్సెసే ఉంది మార్కెట్ మనకు. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తే మనకి ఈరోజు క్లోజ్ అయింది చూడండి. 52,900 స్ట్రాంగ్ సపోర్ట్‌తోని క్లోజ్ అయింది. దీంట్లో వచ్చేసి మనకు 9థ్ అక్టోబరు మళ్ళీ నెక్స్ట్ ఎక్స్‌పైరీ ఉంది బ్యాంక్ నిఫ్టీ. 53,000 అనేది సపోర్ట్ లెవెల్ ఉంది. రెసిస్టెన్స్ వచ్చేసి 53,500 అని బ్రేక్ అయితే 54,000. బట్ ఏందంటే మనకు ఇటు 53,000 కూడా బ్రేక్ అయిందంటే ఇమ్మీడియేట్‌గా మధ్యలో స్మాలే ఉంది. కాబట్టి నాకు 300-400 పాయింట్స్ డౌన్ సైడ్ గాని, అప్ సైడ్ గాని 300-400 పాయింట్స్ అప్ సైడ్ గాని అంటే మొమెంటమ్‌ని బట్టి మనకు అప్ సైడ్, డౌన్ సైడ్ చేస్తుంది. అదే ఒక ప్లేస్‌లో ఉండి గనుక మనకు ఒక 100, 200 పాయింట్స్ గనుక మనకు యాస్ పర్ రేంజ్ లేదా ఇది ట్రెండ్ లైన్ గనుక చూసుకుంటూ ఉంటే మనకు బ్రేక్ అయ్యేది ఉంటే మనకు ఈజీగా 200-300 పాయింట్స్ అనేది వితిన్ సెకండ్స్ అంటే జంప్ అనేది మనం మార్కెట్‌లో చూడొచ్చు. ఇదండి ఈక్విటీ స్టాక్స్ అయితే ఇవి హోల్డ్ చేసుకోవచ్చు. బంధన్ బ్యాంకు, ఓఎన్‌జీసీ, సిటీ యూనియన్ బ్యాంకు, ఎమ్&ఎం, ఈకేసీ ఇవి కొంచెం వాచ్ చేసుకొని చూడండి. మనకు కొంచెం అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే. థాంక్ యూ. జై హింద్.